హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సంక్రాంతి అందరికీ. ఇవాళ సంక్రాంతి ఫెస్టివల్ కదా, మీ ఇంట్లో మీరు సంక్రాంతి ఫెస్టివల్ ఎలా చేసుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మా ఇంట్లో మేము సంక్రాంతి ఫెస్టివల్ ఎలా చేసుకుంటున్నామో మీకు స్టెప్ బై స్టెప్ మొత్తం చూపిస్తా పదండి. మమ్మీ వాళ్ళ సంక్రాంతి కదా, ఏం స్పెషల్ చేస్తుందో చూద్దాం పదండి. మమ్మీ వాళ్ళ స్పెషల్ ఏంటిది మమ్మీ? సంక్రాంతి స్పెషల్ చికెన్ బిర్యానీ చేస్తున్నా, నీకు ఇష్టం కదా, మళ్ళీ హాస్టల్లో చేసుకోలేవు కదా అని చికెన్ బిర్యానీ చేస్తున్నా. ఓకే గాయస్, నేను హాస్టల్ నుంచి వచ్చాను, నాకు ఇష్టమని మమ్మీ సంక్రాంతి స్పెషల్గా చికెన్ బిర్యానీ చేస్తుంది. సో మమ్మీ చేస్తుంది, చాలా ప్రొఫెషనల్గా చేస్తుంది మమ్మీ అయితే. రెస్టారెంట్ కంటే టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. మమ్మీ చేసేది మీకు మొత్తం చూపిస్తా చూడండి. మమ్మీ ఇందులో ఏమేమి వేస్తున్నావు? సాజీరా, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, లవంగ, స్టోన్ ఫ్లవర్, అనాస పువ్వు, స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు, ఇలాచి, గరం మసాలా. ఇది స్పెషల్. ఇది స్పెషల్ మసాలా నీకు? అవును, ఇది వేయడంతోనే బిర్యానీ చాలా టేస్ట్ ఉంటుంది. సాజీరా, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఇలాచి, స్టార్ ఫ్లవర్, స్టోన్ ఫ్లవర్ అండి. ఇది వేస్తే చాలా బాగుంటుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది బిర్యానీ. అనాస పువ్వు, లవంగ, నెక్స్ట్ హోల్ గరం మసాలా, ధనియా పౌడర్, పచ్చి ధనియాల పౌడర్ అండి, కారం, కొంచెం స్పైసీగానే ఉంటే బాగుంటుందండి. 3 స్పూన్స్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్. రుచికి సరిపడా సాల్ట్, అంటే ఎవరి ఇష్టం వాళ్ళది, ఎంత అంటే ఎలా వేసుకుంటే సరిపోయేలా వేసుకోండి. పెరుగు, చికెన్ వచ్చేసి 1 kg అండి. 1 kg చికెన్కి 1/2 kg పెరుగు వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, ఆయిల్, 1 kg చికెన్కి ఈ క్వాంటిటీ సరిపోతాయి. అన్నీ ఇలా వేసుకోండి ఫ్రెండ్స్. లైట్గా జాజికాయ పౌడర్ మిక్స్ చేసుకొని లైట్గా కొంచెం వేయండి. ఇంత బిర్యానీలో వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది. అలాగే మనం బిర్యానీ చేస్తున్న విషయం అందరికీ తెలుస్తుంది. ఫ్రెండ్స్, మమ్మీ ఒక్కదే బిర్యానీ చేస్తుందని మమ్మీకి హెల్ప్ చేద్దామని నేను మ్యారినేషన్కి మిక్స్ కలుపుతున్నా. హాస్టల్ నుంచి వచ్చినప్పుడే మమ్మీకి హెల్ప్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మమ్మీ ఎప్పుడు ఇంట్లో ఒకదే చేసుకుంటుంది కాబట్టి ఇలా చిన్న చిన్న పనులు హెల్ప్ చేస్తూ ఉంటా. ఈ విధంగా ముక్కకి మసాలా కారం అన్నీ పట్టేలా కలుపుకుంటే సరిపోద్ది. కేజీ రైస్కి కేజీ బియ్యం, కేజీ చికెన్కి కేజీ రైస్ తీసుకోవాలండి. ఇంతసేపు మనం చికెన్లో వేసిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, సేమ్ అవే అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో వేసేయాలి. మసాలాలు అన్ని మసాలాలన్నీ ఇందులో వేసేయాలి టోటల్. రైస్ ఫ్లేవర్ రావడానికి పుదీనా, కొత్తిమీర, సేమ్ అందులో ఏమైనా వేసామో ఇందులో కూడా అవన్నీ వేసుకోవాలి. రైస్ ఫ్లేవర్ అవుతుంది మంచిగా, అంటే మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సాల్ట్ 2 స్పూన్స్. లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అంతే అండి. ఇప్పుడు ఇది సగం అంటే ఒక 80% ఉడికాక రైస్ చికెన్లో వేసుకొని దమ్ పెట్టేసేయాలి.
లైట్గా ఆయిల్ కూడా వేయాలండి, ఎందుకంటే అన్నం పొడి పొడిగా రావడానికి ఆయిల్ వేయాలి. రైస్ పెట్టేసుకోవాలి. దీన్ని ఒక 80% కుక్ చేసుకోవాలి రైస్ని. చేసుకున్నాక మనం చికెన్లో పైన వేసుకొని దమ్ పెట్టేస్తే చికెన్ బిర్యానీ. చికెన్ కూడా గ్యాస్ మీద పెట్టుకొని లైట్గా కుక్ కానివ్వాలి, సిమ్లో పెట్టి లైట్గా కుక్ కానివ్వాలి రైస్ అయ్యేలోపు. ఫ్రెండ్స్, టిఫిన్ స్పెషల్ వచ్చేసి ఎగ్ దోశ అండ్ స్పైసీ చికెన్ కర్రీ. చాలా బాగుంది ఫ్రెండ్స్, చికెన్ కర్రీ దోశ. మమ్మీ చాలా బాగా చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, 80% కుక్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఓకే అండి, ఇప్పుడు 80% కుక్ అయింది. ఇప్పుడు మనం బిర్యానీ రైస్ చికెన్లోకి వేసుకుందాం. ఇట్లా లేయర్గా వేసుకోవాలి. అన్నాన్ని ప్రెస్ చేయదు, పైన లేయర్గా వేసుకోవాలి. రైస్ని ఇట్లా సెట్ చేసుకోవాలి, లెవెల్గా ఈవెన్గా సెట్ చేసుకొని ఇది మనం దమ్ కోసం అని ఈ ప్యాన్ పెట్టుకోవాలి. గ్యాస్ మీద ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాక వేడయ్యాక ఇది ఇలా పెట్టేసి లైట్గా ఫుడ్ కలర్ ఎక్కువ వేయద్దండి, లైట్గా నెయ్యి వేసుకోవాలి. తర్వాత జాజికాయ పౌడర్ పైన రైస్ పైన చల్లేసుకోవాలి. లైట్గా చల్లేసుకుంటే మూత పెట్టేసుకొని పైన ఒక బరువు పెట్టేసుకొని దమ్ పెట్టేసుకోవాలి. ఇలా వెయిట్ పెట్టుకోవాలి దమ్ రావడానికి. వెయిట్ పెడితే లోపల ఉన్న ఆవిరి బయటికి పోకుండా మంచిగా చికెన్ కుక్ అవుతుంది. తర్వాతకి 10 మినిట్స్ వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టాలి. 10 మినిట్స్ లో అంటే మీడియం ఫ్లేమ్, మళ్ళీ 10 మినిట్స్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టేసి సిమ్లో పెట్టేసి దమ్ కావనివ్వాలి. తర్వాత 30 మినిట్స్లో కుక్ అయిపోతుంది. ఒక 10 మినిట్స్ ఆగి మూత తీసేసి సర్వ్ చేసుకుని తినేసేయడమే. 30 మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్, గ్యాస్ ఆఫ్ చేస్తున్నా. ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి సర్వ్ చేసుకుందాం. బిర్యానీ అయితే రెడీ అయింది. ఇలా పుల్లలుగా చూడండి ఎంత బాగుందో, పుల్లలుగా. చికెన్ బిర్యానీ అయితే రెడీ అయింది. చికెన్ బిర్యానీ సర్వ్ చేసాం. ఆనియన్స్ బిర్యానీ వీటిలో కలుపుకోవడానికి లైట్గా చికెన్ గ్రేవీ కూడా చేసా. చికెన్ విన్స్తోని చిన్న పీసెస్తోని చికెన్ గ్రేవీ చేసా. నెక్స్ట్ వచ్చేసి రైతా చేశానండి. రైతా ఉంటేనే చికెన్ బిర్యానీకి బాగుంటుంది. ఓకే అండి. మమ్మీ అయితే చికెన్ బిర్యానీ చాలా బాగా చేస్తుంది. మమ్మీ చేసినట్టు నాకు ఏ రెస్టారెంట్లో అనిపించదు, ఎక్కడ అనిపించదు. ఇప్పుడు మమ్మీ మనకైతే ప్లేట్లు వేసింది గైస్, రెడీ టు అటాక్. బిర్యానీ అయితే చాలా బాగుంది గైస్. బిర్యానీ మనం చికెన్ సూప్తో ట్రై చేద్దాం. సూప్ కూడా చాలా బాగుంది. పీస్ కొంచెం ట్రై చేద్దాం. పీస్ అయితే చాలా టెండర్గా కుక్ అయింది. మమ్మీ అయితే చాలా బాగా చేస్తుంది. రెస్టారెంట్ కంటే ఇంకా కొంచెం 1% ఎక్కువ వస్తుంది టేస్ట్. చాలా బాగుంది గైస్.
బాగుంది చాలా. అయితే కూడా చాలా బాగుంది guys. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. చాలా బాగుంది మమ్మీ. థ్యాంక్ యూ నాన్న. సూపర్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. బిర్యానీ అయితే సూపర్ వచ్చింది. మంచిగా పీస్ కూడా మంచిగా టెండర్గా కుక్ అయింది. ఓకే అండి. చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకోసం ఎన్నో వస్తూ ఉంటాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి గైస్. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్.